ఓం శ్రీ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం రదం చ వరదం హస్తైర్బిభ్రాణం మూషకధ్వజం రక్తం లంబోదరం చోర్పకర్ణకం రక్తవాససం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితం భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం. ఈ జగత్తు యొక్క పుట్టుకకు కారణభూతుడు, నాశరహితుడు, పరబ్రహ్మ స్వరూపుడు, ఏకదంతుడు, చతుర్భుజుడు అయిన గణపతి ఒక చేతిలో పాశము, మరొక చేతిలో అంకుశము ధరించి మిగిలిన రెండు చేతులలో అభయ వరద ముద్రలను ప్రదర్శిస్తూ మూషకధ్వజము ధరించినవాడై రక్తవర్ణుడై, పెద్ద చెవులు కలిగి ఎర్రని వస్త్రము ధరించినవాడై శరీరమంతా ఎర్రని రక్తచందనమును పులుముకొని భక్తుల చేత ఎర్ర పూల చేత పూజింపబడుతూ అపారమైనటువంటి కరుణని భక్తుల మీద ప్రసరించేటటువంటి మహాగణపతిని ఆరాధన చేస్తూ నమస్కరిస్తూ ఓమిత్యేకాక్షరం నమ ఇతి ద్వే అక్షరే నారాయణాయేతి పంచాక్షరాణి. ఓం అనే ఏకాక్షరము, నమో అనే రెండు అక్షరములు, నారాయణాయ పంచాక్షరములతో కూడి ఉన్నది. ఇవి అన్నీ కలిసి నారాయణాస్యాష్టాక్షరం పదం. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రముగా రూపుదిద్దుకున్నాయి. మంత్రములన్నిటికీ మకుటాయమానమైనటువంటిది ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రము. ఓం నమో నారాయణాయేతి మంత్రోపాసకః వైకుంఠభువనలోకం గమిష్యతి. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మహామంత్రమును భక్తి శ్రద్ధలతో జపించినవారు వైకుంఠమును చేరగలరు. శ్రీమన్ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ వైశాఖ మాసములో శ్రీమద్ అష్టాదశ పురాణాంతర్భూతం బగు శ్రీ స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండమందు వైశాఖ మహాత్మ్యమునందు అష్టమ అధ్యాయమునందు అన్ని దానములలో గొప్పది అయిన అన్నదానమును ఆచరించుట ద్వారా పిశాచ మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని ఈ అధ్యాయములో తెలియచేసి ఉన్నారు. శృతదేవ మహాముని తండ్రి అయిన మైత్రుండు వైశాఖ మాసములో అన్నదానము చేయకపోవుట చేత పిశాచగ్రస్తమై ఉండగా శృతదేవ మహాముని తన తండ్రిచే ఆజ్ఞాపించబడిన తీర్థయాత్రలను సేవించి తిరిగి మరలా గృహమునకు వచ్చి వైశాఖమాసమునందు అన్నదాన కార్యక్రమము చేయుట ద్వారా అతని తండ్రి పిశాచ శరీరము నుండి విడవబడి విష్ణు సాయుధ్యమును పొందారు అని నారద మహర్షి అంబరీషునికి తెలియచేసే కథ వృత్తాంతము ఈ అధ్యాయమున ఉన్నది. శృతకీర్తి అనే మహారాజుకి శృతదేవ మహాముని ఇలా తెలియచేస్తూ ఉన్నారు. పూర్వమందు మా తండ్రి మృతి పొందిన పిమ్మట పిశాచ శరీరము కలవాడై రేవానది సమీపమునందు తిరుగుచూ ఆకలి దప్పికలచే అలసినవాడై ఆహారము లేకపోవుటచే శుష్కించిన శరీరము కలవాడై బూరుగ చెట్టు వద్ద నివసిస్తూ ఉన్నాడు. ఆకలి దప్పికల చేతను పూర్వము చేసిన దుష్కృతముల చేతను పీడింపబడుచూ ఉండగా ఆ పిశాచము యొక్క కంఠమునందు సూక్ష్మ రంధ్రము ఏర్పడి గాయమై కంఠ మధ్య భాగమునందు బాధ కలిగి సరస్సులో చల్లని మంచినీరును కూడా గ్రహించలేక త్రాగలేక ప్రాణాంతకమైన బాధను పడుచూ ఉన్నాడు. అటువంటి సమయములో కాశీయాత్రను చేస్తూ రేవానది మార్గముననే వచ్చుచూ ఉండగా మార్గమధ్యమందు బూరుగ వృక్ష సమీపమున తన మాంసమును మాటిమాటికి కొరికి తానే భక్షించుకుంటూ అరచుతూ పిచ్చివాడిలాగా పూర్వజన్మ కర్మముల చేతను
ఆకలి దప్పికల చేతను పీడింపబడి దుఃఖించుచూ ఉన్న పిశాచమును చూచి తిని అని శృతదేవ మహాముని శృతకీర్తికి తెలియచేశారు. అప్పుడు పిశాచము నన్ను చంపుటకు వచ్చినవాడై తేజోమయమైన తపశ్శక్తిచే నేను ఆ పిశాచమును తరమగా పిశాచము పారిపోయెను. మరలా ఆలోచించి మెత్తబడి మంచి మనస్సు కలవాడై ఆ పిశాచమును గూర్చి ఆలోచన చేసి ఆ పిశాచమునకు అభయమిచ్చి తిని, నీవెవ్వరవు, నీవు దుఃఖింపకము, నీకు భయము లేదు అంటూ అభయమును ఒసంగాడు. ఆహారము లేక దుఃఖించుటకు కారణము ఏమై ఉండునో చెప్పిన ఎడల ఏ విధంగానైనా అట్టి కష్టమును తొలగించదనని శృతదేవ మహాముని ఆ పిశాచముతో పలికినాడు. అప్పుడు అతడు పలుకుచూ ఉన్నది తన కుమారుడైన శృతదేవ మహాముని అని పిశాచి రూపములో ఉన్న అతని తండ్రికి తెలియలేదు. పిశాచ రూపములో ఉండుట చేత అక్కడ మాట్లాడుతున్నది తన కుమారుడే అని తెలియక తన వృత్తాంతమును తెలియచేస్తూ పూర్వకాలంబున భూవరమను పట్టణంబున నివసించి ఉన్నాను. మైత్రుండు అను పేరు కలిగి ఉన్నది. సకృతే అని గోత్రమున జన్మించాను. తపస్సు, విద్య, దానము, యజ్ఞము మొదలగు వాటియందు ఆసక్తి కలిగి సమస్త విద్యలని అభ్యసించి ఇతరులకు కూడా నేర్పియున్నాను. సమస్త తీర్థయాత్రలను సేవించి తిని. కానీ లోభగుణము చేత వైశాఖమాసములో అన్నదానము చెయ్యలేదు. సకాలమందు వచ్చినటువంటి వారికి భిక్షను కూడా వేయలేదు. ఓ బ్రాహ్మణుడా, అందువలన ఈ పిశాచ జన్మమును పొంది తిని. కాబట్టి దుఃఖించుచున్నవాడను. ఇంతకంటే వేరొక కారణము లేదు. నిజమునే చెప్పి తిని. మరియు విశేషము అయిన కీర్తి కలవాడను. శృతదేవ మహాముని పేరుగల కుమారుడు నా గృహమునందు ఉన్నాడు అని తన కుమారుడితోనే పలుకుతూ ఉన్నాడు. కాబట్టి అచ్చటకేగి వైశాఖమాసములో అన్నదానము చేయకపోవుటచే నేను పిశాచ జన్మమును ఎత్తాను అని నా కుమారుడికి తెలియచేయుము. మరియు నీ తండ్రిని నర్మదా తీరమునందు చూచితినని, ఊర్ధ్వలోకములు అతడు పొందలేదని, బూరుగ వృక్షము కిందనే పిశాచగ్రస్తమై ఉన్నాడు అని, తన మాంసమును తానే భక్షించుచూ ఉన్నాడు అని, అట్టి నీ తండ్రి ముక్తిని పొందుటకు వైశాఖమాసములో ప్రాతకాలమునందు స్నానము చేసి నిష్కల్మషమైన మనస్సు కలవాడై విష్ణుమూర్తిని పూజించి జలముచే నా కొరకు పితృతర్పణము చేసి సర్వగుణ సంపన్నుడగు బ్రాహ్మణునికి అన్నదానము చేసిన ఎడల నేను ముక్తుడగుదును అని, విష్ణు సాయుధ్యమును పొందగలను అని నాయందు దయవుంచి తెలియచేయుము. ఈ మాటలు విన్న శృతదేవ మహాముని మాట్లాడుచున్నది తన తండ్రి అని భావన చేసి విచారము కలవాడై పిశాచ రూపములో ఉన్న తన తండ్రికి పాదములకు సాష్టాంగ నమస్కారములు ఇడి తీవ్రమైన దుఃఖితుడై లేవలేక లేచి తనను నిందించుకొనుచూ కళ్ళ నుండి బాష్పములను విడుచుచూ తన తండ్రితో ఇలా పలుకుతూ ఉన్నాడు. ఓ తండ్రి, నేనే నీ కుమారుణ్ణి. దైవవశమున నేనిచ్చుటకు వచ్చాను. కాబట్టి నేను ఏ కర్మ చేయుట ద్వారా నీకు ఈ పిశాచ జన్మ నుండి ముక్తి పొందగలవో అట్టి కర్మను నేను వెంటనే చేసెదను అన్న మాటలకు సంతోషభరితుడై శృతదేవ మహామునితో ఇలా పలుకుచూ, ఓ కుమార, నీవు తీర్థయాత్రలను సేవించి శీఘ్రముగా ఇంటికి వచ్చి సూర్యుడు మేషరాశియందు ప్రవేశించినప్పుడు విష్ణుమూర్తికి ప్రీతిగా పూజాది కార్యక్రమములను నిర్వహించి అన్నమును నివేదన చేసి మహానుభావుండగు ఒక బ్రాహ్మణునికి అన్నదానము చేసిన ఎడల అట్టివాని యొక్క యావత్తు వంశము తరించి మోక్షము పొందుచున్నాడు. ఈ ప్రకారముగా తండ్రిచే ఆజ్ఞాపింపబడిన శృతదేవ మహాముని తీర్థయాత్రలను సేవించి తిరిగి ఆ గృహమునకు వచ్చి పుణ్యప్రదమైన వైశాఖమాసములో విష్ణుమూర్తికి ప్రీతిగా ఆరాధనలు చేసి అన్నదానము చేశారు. అందువలన ఆ తండ్రికి పిశాచ శరీరము నుండి విడువబడి సద్గతులను కల్పించిన శృతదేవ మహాముని ఆశీర్వదించి
దివ్య విమానమెక్కి జన్మరాహిత్యమును కలగచేసే కష్టతరమైన దుర్లభమైన విష్ణులోకమును విష్ణు సాయుధ్యమును పొందారు అని నారద మహర్షి అంబరీషునికి తెలియచేస్తూ ఉన్నారు. అంబరీష మహారాజా, అటువంటి విశేష ఫలములు కలది కాబట్టి ధర్మములలో శ్రేష్టమైనది, ధర్మయుక్తమైనది, సమస్త శాస్త్రములలో చెప్పబడిన అన్నదాన మహాత్మ్యమును నీ కొరకు చెప్పి తిని తిరిగి నీవు దేనిని వినవలెను అనుకొంటివో వైశాఖమాస ధర్మములన్నీయూ నీకు నిశ్చయముగా తెలియపరచుచూ ఉన్నాను అంటూ నారద మహర్షి అంబరీష మహారాజునకు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఇతి శ్రీ స్కాంద పురాణాంతర్గత వైష్ణవఖండ వైశాఖమాస మాహాత్మ్య పిశాచ మోక్ష ప్రాప్తిర్నామ అష్టమోధ్యాయః. సర్వం శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాపుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. ఓం సర్వే జనాః సుఖినో భవంతు. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.